ఎస్ సార్ తెలుస్తుంది సార్. మీ స్క్రీన్ మీద రికార్డింగ్ అండ్ నౌ ఇట్ ఈ స్టార్టెడ్. ఓకే, మీ నేమ్స్ అన్ని చాట్ బాక్స్లో టైప్ చేయండి. క్లాస్లోకి వెళ్ళిపోదాం. మునేశ్వరి, చిన్నారి, షీబా, సౌజన్య, దీప్తి సౌజన్య, శ్రావణ్, సత్య, శ్రీవల్లి, చిరంజీవి, రామన్. సార్ టైప్ చేయమ్మా నీ పేరు కూడా చాట్ బాక్స్లో. ఆప్షన్ తెలియట్లేదు సార్. తెలీదా అమ్మా? ఎవరన్నా టైప్ చేయండి. రామన్, అతను చిరంజీవి నేమ్ కూడా టైప్ చేయమ్మా. నీ రోల్ నెంబర్ ఎంతమ్మా చిరంజీవి? 41 సార్. 41. రామన్ కొంచెం అది కూడా టైప్ చేయమ్మా. షీబా మళ్ళీ టైప్ చేసావా ఏంటి? ఆ రోల్ నెంబర్ అని పోయి రూమ్ నెంబర్ అని వస్తుంది అందుకని. ఓకే ఓకే ఓకే, రైట్, అయిపోయింది. అందరు టైప్ చేశారు. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ది క్లాస్. ఓకే, అయితే ఫస్ట్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. మీ దగ్గర రఫ్ వర్క్ ఉంది, అందరు కంప్లీట్ చేశారు కదా. ఓకే, సెకండ్ యాక్టివిటీ మొన్న ఆఫ్లైన్ క్లాస్లో ఐ మీన్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తాను. ఆల్రెడీ మనం 3 days ఫిజికల్ క్లాసెస్ జరిగినప్పుడు డిస్కస్ చేసాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్స్ అగైన్ మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెథడ్స్ని, ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెథడ్స్ కాన్సెప్ట్, మెయిన్ ఆ యాక్టివిటీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అది. దానికి కాను మీరు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ పార్ట్ రాయాలి. ఇంట్రడక్షన్ పార్ట్లో మెథడ్స్ గురించి రాయాలి. మీరు ఆల్రెడీ సైడ్ హెడ్డింగ్స్ నోట్ చేసుకొని ఉంటారు, ఒకసారి రెఫర్ చేసుకోండి. ఇంట్రడక్షన్ పార్ట్లో మెథడ్స్ గురించి. ఓకే, మెథడ్స్ బేసికల్లీ 2 types, టీచర్ సెంటర్డ్ అండ్ పీపుల్ సెంటర్డ్. సో వాటిని లిస్ట్ అవుట్ చేయండి. వాటి గురించి ఏమీ రాయొద్దు, లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఓకే, మెథడ్స్ గురించి బ్రీఫ్గా రాయండి. స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్ గురించి బ్రీఫ్గా రాయండి. అది విత్ ఇన్ 1 or 2 pagesలో దాన్ని కంప్లీట్ చేయండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏదైతే టెక్స్ట్ బుక్, ఏ క్లాస్ అయితే తీసుకున్నారో ఆ క్లాస్, సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, క్లాస్ 9th అయితే 9th, 10th అయితే 10th, నంబర్ ఆఫ్ యూనిట్స్, ఆ యూనిట్స్ నంబర్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అనేది నోట్ చేయండి. నోట్ చేసిన తర్వాత కింద మీకు టేబుల్ ఫామ్ ఇచ్చాను, ఆ టేబుల్ ఫామ్ ప్రకారం దాంట్లో ఫిల్ చేయాలి. ఫిల్ చేసే సందర్భంలో ప్రతి యూనిట్ ఒక కాలంలో యూనిట్ పేరు ఉంటుంది, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది యూనిట్, నేమ్ ఆఫ్ ది సబ్ యూనిట్, టాపిక్. ఓకే, ఇలా కాలమ్స్ ఉన్నాయి. మెథడ్, ఆ మెథడ్ వరుసగా అవన్నీ కూడా నాగేంద్ర. ఓకే, రైట్, వరుసగా ఆ మెథడ్స్ అన్ని, టాపిక్స్ అన్ని రాయాలి. ఫస్ట్ యూనిట్ రాస్తారు, తర్వాత సబ్ యూనిట్ రాస్తారు, దాంట్లో ఉన్న కాన్సెప్ట్, టాపిక్ రాస్తారు. మెథడ్ కాలంలో ఏ మెథడ్, ఆ టాపిక్ని ఏ మెథడ్ ఉపయోగించి టీచ్ చేయొచ్చు, ఆ మెథడ్స్ అన్ని ఐడెంటిఫై చేయాలి. నాట్ ఏ సింగిల్ మెథడ్. ఎందుకంటే మనం మెథడ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పుకున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ వి మే టీచ్ యూజింగ్ మోర్ దాన్ 1 మెథడ్. ఒకటి కంటే ఎక్కువ బోధనా పద్ధతులను ఉపయోగించి దాదాపుగా ప్రతి కాన్సెప్ట్ టీచ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అవునా కదా? ఎనీ డౌట్ రిగార్డింగ్ దట్? అంటే ఒక కాన్సెప్ట్ని, ఒక భావాన్ని, గణితానికి సంబంధించినటువంటి ఒక పాయింట్ని మనం ఒకటి కంటే ఎక్కువ మెథడ్స్ని ఉపయోగించి చెప్పొచ్చు. దాదాపుగా ప్రతి కాన్సెప్ట్ని డిడక్టివ్ మెథడ్లో టీచ్ చేసే స్కోప్ ఉంటుంది. అవి కాకుండా ఇండక్టివ్ కానీ, ల్యాబొరేటరీ మెథడ్ కానీ, అంటే చాలా కాన్సెప్ట్స్ ఇండక్టివ్ అప్లై అయితే ల్యాబొరేటరీ మెథడ్ అప్లై అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ హ్యూరిస్టిక్ కూడా అప్లై అవుతుంది. అలాగా ఏదైతే మీరు యూనిట్ తీసుకున్నారో ఆ యూనిట్లో సబ్ యూనిట్ ఏది, ఆ సబ్ యూనిట్లో ఏ టాపిక్ అయితే తీసుకున్నారో ఆ టాపిక్ ఏ మెథడ్స్ని ఉపయోగించి టీచ్ చేయొచ్చో అవి ఆబ్లిక్ 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 పెట్టుకుంటూ రాయాలి. అంటే ఇండక్టివ్ ఆబ్లిక్, డిడక్టివ్ ఆబ్లిక్, ల్యాబొరేటరీ మెథడ్ ఆబ్లిక్, హ్యూరిస్టిక్, ఎన్ని అప్లై అయితే అన్ని. ఈ యాక్టివిటీ ఎందుకోసం ఇచ్చారు అంటే
మీకు బోధనా పద్ధతులు అవగాహన అయినాయా లేవో తెలుసుకోవటం కోసం. ఓకే, అంటే ఒక కాన్సెప్ట్ని మనం చెప్పుకున్నాం అక్కడ ఒక విషయం, ఎలా బోధనా పద్ధతిని ఎంచుకుంటాము అని. ఎవరైనా చెప్పగలరా? ఇన్ని పద్ధతులు ఉన్న సందర్భంలో ఒక కాన్సెప్ట్ని ఒకటి కంటే ఎక్కువ బోధనా పద్ధతులను ఉపయోగించి బోధించవచ్చు అని చెప్పుకున్న సందర్భంలో బోధనా పద్ధతిని ఎలా ఎంచుకుంటాం? ఎనీవన్? ఇది మనం డిస్కస్ చేసాం టాపిక్. అమ్మా, ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. స్టూడెంట్ క్లాస్ బట్టి సార్. అమ్మా రామన్, యు ఆర్ ట్రైయింగ్ టు సే సంథింగ్. స్టూడెంట్ క్లాస్ బట్టి సార్. స్టూడెంట్ క్లాస్, పాఠ్యాంశంలోని విషయాన్ని బట్టి ఎంచుకుంటాం సార్. ఓకే, దట్ మీన్స్ నేచర్ ఆఫ్ ది కంటెంట్ ఒకటి. అంటే రామన్ చెప్పినట్టుగా లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్, ఐక్యూ లెవెల్స్ ఆఫ్ ది స్టూడెంట్ ఒకటి. ఓకే, ఇంకా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ని బట్టి. ఓకే, స్టూడెంట్ ఇంట్రెస్ట్ అండ్ ఐక్యూ లెవెల్స్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ద రిసోర్సెస్, నేచర్ ఆఫ్ ది కంటెంట్, ఎబిలిటీస్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్, అండ్ మోర్ పర్టికులర్లీ అవైలబిలిటీ ఆఫ్ ద రిసోర్సెస్ టు అడాప్ట్ దట్ పర్టికులర్ మెథడ్. ఆ పద్ధతినే ఉపయోగించి బోధించాలంటే కావాల్సిన వనరులు అందుబాటులో ఉన్నాయా లేవా, ప్రధానంగా ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక బోధనా పద్ధతిని ఎంచుకుంటాం. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మీరు అవన్నీ అవగాహన చేసుకున్నారా లేదా, సరైన ఆ పాఠ్యాంశం చెప్పడానికి ఉపయోగపడే బోధనా పద్ధతుల్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా అనే యాక్టివిటీ, దానికి ఐడెంటిఫికేషన్ కోసం ఈ యాక్టివిటీ అనమాట. కాబట్టి మీరు ఆ విధంగా టెక్స్ట్ బుక్ మొత్తం 6th అయితే 6th, 7th అయితే 7th, అలాగే ఏ క్లాస్ అయితే తీసుకున్నారో ఆ క్లాస్లోని అన్ని యూనిట్లు, అన్ని సబ్ యూనిట్లు, ఆ సబ్ యూనిట్లోని టాపిక్లు అన్నిటికీ కూడా మీరు మెథడ్స్ని అక్కడ ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ టీచ్ చేయడం కోసం 4 మెథడ్స్ మీరు ఐడెంటిఫై చేశారు. దాంట్లో విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అనేది మీరు అండర్లైన్ చేయాలి లేదా రౌండ్ అప్ చేయాలి. అది మీరు చేయవలసిన పని. ఓకే, ఈ యాక్టివిటీ అలా కంప్లీట్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఈ యాక్టివిటీ మీద? అమ్మా ప్లీజ్ రెస్పాండ్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ థర్డ్ యాక్టివిటీ కాన్సెప్ట్స్. అంటే కాన్సెప్ట్ డిఫరెంట్ టీచింగ్ పాయింట్స్ తీసుకుని దానికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుని కాన్సెప్ట్ అటైన్మెంట్ ఎలా చేస్తారు అనేది నెక్స్ట్ ఇంకొక థర్డ్ యాక్టివిటీ అనుకున్నాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ మనం కాన్సెప్ట్ అనేది టాపిక్ కూడా డిస్కస్ చేసాం. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, మీకు ఆల్రెడీ మీరు రాసుకొని ఉన్నారు, దాని ప్రకారం ఇంట్రడక్షన్ రాసేయండి. కాన్సెప్ట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్, కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్, ఇవన్నీ కూడా రాసేయండి. రాసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, యాక్చువల్గా దాంట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం, యాక్టివిటీ స్టేట్మెంట్ ప్రకారం మీరు ఏదో ఒక యూనిట్ తీసుకొని ఏదో క్లాస్లోంచి 6th క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ వ్యాపార గణితమో లేకపోతే ఏ జామెట్రీ సంబంధించి ఒక యూనిట్ తీసుకొని దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని ఆ కాన్సెప్ట్ని ఎలా అటైన్ చేస్తావు, అంటే ఏ విధంగా పిల్లల్లో ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేస్తావు, అవగాహన చేసుకునేలా చేస్తావు అనేది రాయాలి మీరు. అంటే నథింగ్ బట్ హౌ టు టీచ్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్, అది ఎలా టీచ్ చేస్తావు అనేది రాయాలి. మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నిట్లో కూడా ఉదాహరణ ఉంది, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ విధంగా అన్నీ మీరు వరుసగా రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు ట్రై చేయండి, ఏదో ఒక యూనిట్ తీసుకొని దాంట్లో కాన్సెప్ట్స్ని ఎలా రాయాలి, మీ దగ్గర ఉన్న మోడల్ని బట్టి, మీ టెక్స్ట్ బుక్లో ఉన్న మోడల్ని బట్టి కాన్సెప్ట్ అటైన్మెంట్ ఎలా రాయాలి అనేది ట్రై చేయండి. ఇఫ్ యూ ఫీల్ ఎనీ డిఫికల్టీ, సింప్లీ go to the mastermind textbook or any other textbook. In JEEM also some examples are there. Simply you may copy and paste in your activity, those activities, irrespective of selecting one unit, particular unit in particular class. అర్థమైందా? ఫస్ట్ ప్రయారిటీ మీరు ఒక యూనిట్ తీసుకొని దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్కి కాన్సెప్ట్ అటైన్మెంట్, అంటే కాన్సెప్ట్ అటైన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ హౌ వీ కెన్ టీచ్ దట్ పర్టికులర్ డెఫినేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ కాన్సెప్ట్ ఎలా టీచ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక స్థాయిలో విద్యార్థికి సరి సంఖ్య బేస్ సంఖ్య అనే దాన్ని
అవగాహన కల్పించాలి అనేది ఒక భావన. సరి సంఖ్య బేస్ సంఖ్య అనేది ఒక భావన, ఒక కాన్సెప్ట్ అనుకున్నాం. దీన్ని విద్యార్థికి ఎలా బోధిస్తారు? ఎవరైనా ఎలా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ప్లీజ్ టెల్ ఎనీవన్. సార్ ఇప్పుడు చింత పిక్కలు కానీ ఏమి ఇచ్చి జోడీగా మనం వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లవాడికి ఇచ్చి అంటే రెండేసి జతగా ఉన్నవన్నీ వచ్చినవన్నీ సరి సంఖ్యలుగాను, మిగిలినవన్నీ జతగా రాగా మిగిలినవన్నీ బేస్ సంఖ్యలుగాను మనం వివరించవచ్చు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. దట్ ఈస్ ద బెస్ట్ కాన్సెప్ట్. అదర్వైజ్ యూ మే చూజ్ ఇవి మనం ప్రైమరీ లెవెల్లో వినుంటాం, పూసల చట్రం అని ఉంటుంది. ఐడియా ఉంది కదా? ఒక చిన్న బేస్ మీద రాడ్స్ నిలబెట్టేసి ఉంటే దాంట్లో మనం పూసలు కానీ రింగ్స్ కానీ దాంట్లో వేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే తీసుకొని నెంబర్స్ 1 to 10, 1 ఒక పూస, 2కి 2 పూసలు, 3కి 3 పూసలు. ఓకే, సో ఇక్కడ తీసుకునే సందర్భంలో ఇంకోటి ఏం చేయొచ్చు అంటే 4 2 జతలు వచ్చేలాగా ఏర్పాటు చేయొచ్చు. లేదా పూసల చట్రం లేకపోయినా మనం విడిగా ఒక బోర్డు మీద కానీ గ్రౌండ్ మీద కానీ ఆ పూసలను అలా అమరిక చేయొచ్చు. 4 ఉందనుకోండి పైన 2 కింద 2, 3 ఉన్నాయి అనుకోండి పైన 2 కింద ఒక పూస, 2 ఉన్నాయి అనుకోండి 2 ఒక చోట, 1కి సింగిల్ పూస, 5 2 2 1, 6 3 రోళ్ళు, 7 3 రోళ్ళు, దాని కింద ఒక పూస, ఇలాగ అమర్చుకుంటూ వెళ్ళాం. అప్పుడు విద్యార్థిని వాటిని పరిశీలించమంటాం. ఏ సందర్భంలో ఒక పూస మాత్రమే ఒంటరిగా ఉంది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనం సరి సంఖ్య బేస్ సంఖ్య ఏ సందర్భంలో అయితే జతగా పూసలు ఉన్నాయో అవి సరి సంఖ్యలు, లేదా పూసలను అమర్చగా చివర ఒక పూస మిగిలిపోయిందో ఇండివిజువల్గా సింగిల్గా, అటువంటివన్నీ బేస్ సంఖ్యలు అని మనం ఒక భావాన్ని విద్యార్థికి కలగజేయచ్చు. అంటే ఇప్పుడు సరి సంఖ్య బేస్ సంఖ్య అనే భావాన్ని ఈ పద్ధతిలో మనం విద్యార్థికి అవగాహన పరిచాము. దాన్ని కాన్సెప్ట్ అటైన్మెంట్ అంటాం. అదొక ఉదాహరణ. అర్థమైందా? ఆ విధంగా ఏ ఉదాహరణ కొన్ని ఒక యూనిట్ తీసుకొని దాంట్లో కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా టీచ్ చేస్తావో రాయాలి. నెక్స్ట్, మీకు ఇది ఇబ్బంది అనుకుంటే ఫర్ ది సేక్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ యువర్ రికార్డ్ సింప్లీ write the introduction part as per my instructions. Later on you may go to your textbook and see examples and copy them simply and paste in your record. Okay, వాటిని అంటే అక్కడ కాపీ పేస్ట్ అంటే సింపుల్ కంప్యూటర్లో కాపీ చేసి పేస్ట్ చేయదు, వాటిని చదువుతూ ఇక్కడ కాపీ చేసేయండి. మీకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత మీరు రిమైనింగ్ మీ సొంత వర్క్ మీరు చేసుకోగలరు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ప్రాక్టీస్ చేయండి, కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఎనీహౌ ఈ యాక్టివిటీ ఇలాగా కంప్లీట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 4th వన్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? 4th యాక్టివిటీ శ్రీవల్లి. values. No. Fourth activity. Fourth activity అమ్మా. మొత్తం 5 చెప్పుకున్నాము. ఒకటేమో నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ యాక్టివిటీలో చేయాలని చెప్పుకున్నాం. 4th ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఫర్ ఎనీ టాపిక్ ఆఫ్ క్లాసెస్ ఫ్రమ్ 6th to 10th. ఏదో ఒక టాపిక్ తీసుకొని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేయాలి. ఓకేనా? గుర్తొచ్చిందా? ఓకే. సరే, ఒక పని చేయండి, ఈ 3 కంప్లీట్ చేయండి. నెక్స్ట్ క్లాసెస్లో 4th యాక్టివిటీ చెప్తాను, మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ 3 కంప్లీట్ చేయండి. ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయింది, 2వది ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, 3వది ఇప్పుడు చెప్పాను. మీరు కంప్లీట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ది కంప్లీషన్ ఆఫ్ దీస్ 3 యాక్టివిటీస్ యూ మే అప్రోచ్ మీ త్రూ వాట్సాప్, మెథడాలజీ వాట్సాప్ గ్రూప్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. లెట్ us మూవ్ ఆన్ టు ది కాన్సెప్ట్. నిన్న క్లాస్లో వీడియో ద్వారా మీకు ఇయర్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అందరికీ అవగాహన అయింది కదా ఇయర్ ప్లాన్ అనేది? ఓకే, ఎప్పుడు తయారు చేసుకోవాలమ్మా ఇయర్ ప్లాన్ టీచరు?
అంటే అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరం ప్రారంభించబోయే ముందు ఇయర్ ప్లాన్ తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్కి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. తన టీచింగ్లో సక్సెస్ఫుల్గా అకాడమిక్ ఇయర్ని కంప్లీట్ చేయగలననే కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే సక్సెస్ఫుల్గా సిలబస్ని ఇన్ టైంలో పూర్తి చేయగలడు. అలాగే దానికి సంబంధించి ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తున్నాడో టీచర్, ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కరిక్యులర్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్, ఎవాల్యుయేషన్, వీటికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రాపర్గా ఇన్ టైంలో పూర్తి చేసే అవకాశం అనేది టీచర్కి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ టీచ్ చేసేటప్పుడు ఉపయోగపడేటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ముందుగానే తయారు చేసుకునే అవకాశం అనేది కలుగుతుంది. ఎనీహౌ ఓవరాల్గా ఇయర్ ప్లాన్ని తయారు చేసుకోవడం ద్వారా టీచరు కాన్ఫిడెన్స్తో సక్సెస్ఫుల్గా ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఆ ఇయర్లో అకాడమిక్ ఇయర్లో అచీవ్ చేయవలసినటువంటి ఆబ్జెక్టివ్స్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేసే అవకాశం అనేది కలుగుతుంది. సో అది ఇయర్ ప్లాన్. సో ఇయర్ ప్లాన్ అయిపోయిన వెంటనే ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాల్సినటువంటి ఇంకొక ప్లాన్ ఏంటంటే, ఇంకొక ప్రణాళిక ఏంటంటే యూనిట్ ప్లాన్, యూనిట్ పథకము ఆర్ యూనిట్ ప్రణాళిక. ఓకే, see this. As you all know that planning is must for the successful execution of any task or a project. మనం చెప్పుకున్నాం, ఏ పనైనా అది మంచి అయినా చెడు అయినా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెడు దొంగతనం చేయాలనుకున్నాం, ఎక్కడన్నా ప్లాన్ చేసుకోకుండా వెళ్ళామనుకోండి, తర్వాత మనం ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానంలో. ఓకే, అదేవిధంగా టీచింగ్ అయినా సరే మనం ప్లాన్ చేసుకోవాలి. ఏ పని అయినా సరే ప్లాన్ చేసుకొని వెళ్తే సక్సెస్ అనేది ఆ ప్లానింగ్ ద్వారా మనకి అందుతుంది. బీయింగ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్, యూ ఆర్ టు డూ ఏ వైజ్ ప్లానింగ్ ఆఫ్ యువర్ టీచింగ్ అండ్ ఇన్స్ట్రక్షనల్ వర్క్ డ్యూరింగ్ ది హోల్ సెషన్. సో మ్యాథమెటిక్స్ టీచర్గా నీ కంప్లీట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే ఈ ప్లానింగ్ అనేది చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా, నీట్గా తయారు చేసుకోగలిగితే వేరియస్ ప్లాన్స్ రిలేటెడ్ టు ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ యూ మే గెట్ సక్సీడ్ ఇన్ ఎవర్ టీచింగ్ లెర్నింగ్, వెరీ పర్టికులర్లీ ఇన్ మ్యాథమెటిక్స్. నౌ ద టర్మ్ యూనిట్ ప్లాన్ స్టాండ్స్ ఫర్ ది ప్లానింగ్ ఆఫ్ ది instructional work of the session by dividing the prescribed syllabus into some well-defined and meaningful units. యూనిట్ ప్లాన్ అనేది యూనిట్ పథకము. ఎలాగైతే ఇయర్ ప్లాన్ తయారు చేసామో ఇయర్ ప్లాన్ ద్వారా ఆ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు చేయవలసినటువంటి పనులన్నిటినీ, కరిక్యులర్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్, ఎవాల్యుయేషన్, ఇలా అన్ని రకాల పనులకు సంబంధించినటువంటి పథకం అది యూనిట్ ప్లాన్. పర్టికులర్గా ఉపాధ్యాయుడు ఇయర్ ప్లాన్ బేస్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్ని టీచ్ చేయడానికి మనం ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. దాన్నే యూనిట్ ప్లాన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇఫ్ యూనిట్ ప్లాన్ ఇన్ యూనిట్ ప్లాన్ ది ఎంఫసిస్ ఈస్ గివెన్ టు ది ఆర్గనైజేషన్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అండ్ దో ప్రాసెసెస్. అంటే యూనిట్ ప్లాన్లో దేని మీద దృష్టి కేంద్రీకరించబడుతుంది అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. విద్యార్థికి ఎటువంటి అభ్యసన అనుభవాలు అందించాలి అంటే ఆ యూనిట్లో ఉండేటువంటి పాఠ్యాంశాలు బోధించడం కోసం ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ విద్యార్థికి అందజేయాలి, రూపొందించాలి అనేది. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, అందుకోసం ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించాలి, అలాగే ఎటువంటి ప్రాసెస్ని యూజ్ చేయాలి అనేది యూనిట్ ప్లాన్ ఫోకస్ చేస్తుందని చెప్పవచ్చు. ద సెంట్రల్ ఇంపార్టెన్స్ ఈస్ గివెన్ టు ది నీడ్స్ అండ్ కాంటెంపరీ గోల్స్ ఆఫ్ ది లెర్నర్. సో ఈ యూనిట్ ప్లాన్ అనేది ఆ యూనిట్ ద్వారా విద్యార్థి సాధించవలసినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరించడం అనేది జరుగుతుంది. సో యూనిట్ ఈజ్ నాట్ ఏ మిక్చర్ ఆఫ్ లెసన్ ప్లాన్స్ బట్ ఈజ్ ఏ కాంపౌండ్ ఫార్మ్ ఆఫ్ దెమ్. సో సాధారణంగా ఇయర్ ప్లాన్లు ఏముంటాయి, మనం టెక్స్ట్ బుక్ ఇండెక్స్లో 10 యూనిట్లు ఉంటే వరుసగా 10 యూనిట్లు రాస్తున్నాం. ఇయర్ ప్లాన్లో రాసి దానికి సంబంధించినటువంటి ఏ నెలలో పూర్తి చేయాలి, ఏమేమి ఆబ్జెక్టివ్స్, ఏమేమి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావాలో అలా బ్రీఫ్గా రాసుకుంటూ వెళ్తాం.
అలాగే ఆ నెలలో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, లేదా ఫీల్డ్ వర్క్ చేయాలా, లేదా ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ చేయాలా, ల్యాబొరేటరీ వర్క్ చేయాలా, ఇలాంటివన్నీ నోట్ చేసుకుంటున్నాం, అంతే కదా. సో అదే యూనిట్ ప్లాన్లో ఆ యూనిట్లో ఉండే ఎన్ని లెసన్లు టీచ్ చేయాలి యూనిట్ మొత్తాన్ని అనేదే ఒక సింపుల్గా మనం కన్సిడర్ చేయకూడదు. అంటే యూనిట్ ప్లాన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద మిక్చర్ ఆఫ్ లెసన్ ప్లాన్స్. కొన్ని లెసన్ ప్లాన్లు అన్నింటినీ కలిపి యూనిట్ ప్లాన్ అని అనలేము. సో ఈ లెసన్ ప్లాన్స్ కూడా యూనిట్ ప్లాన్లో పార్టే. కానీ ఈ లెసన్ ప్లాన్స్ కంటే ఇంకా అధికంగా యూనిట్ ప్లాన్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, సో చేయవలసినటువంటి కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్ కానీ, ఎవాల్యుయేషన్స్ కానీ, ఇవన్నీ కూడా దాంట్లో యూనిట్ ప్లాన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే ఇది పాయింట్ ఎందుకు చెప్పడం జరిగిందంటే, సాధారణంగా వీటన్నిటిని క్రోనలాజికల్గా చూసిన సందర్భంలో ఇయర్ ప్లాను అందుట్లో అన్ని యూనిట్ల గురించి ఉంటుంది, యూనిట్ ప్లాను అందుట్లో అన్ని లెసన్ ప్లాన్ల గురించి ఉంటుంది, లెసన్ ప్లాన్లో చెప్పబోయే పాఠం గురించి ఉంటుంది. ఇది ఒక ఐడియా ఉంటుంది. సో యూనిట్ ప్లాన్ అంటే ఓన్లీ లెసన్ ప్లాన్ల మిక్చరే కాదు, కాంబినేషనే కాదు, దాంతోపాటు ఇంకా ఆ యూనిట్ పరంగా ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులతో చేయవలసినటువంటి అన్ని కృత్యాలకు సంబంధించినటువంటి సమాచారం ఆ యూనిట్ ప్లాన్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ బిగ్ గెస్టాల్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్ విచ్ కెన్ బి బ్రోకెన్ అప్ ఇంటూ smaller constituents not less than 2 and not more than 7 in number, which are more particularly called the lesson plans. అంటే ఈ యూనిట్ ప్లాన్ అనేది వీటన్నిటితో పాటు లెసన్ ప్లాన్ కూడా ఒక పార్ట్ అని చెప్పుకున్నాం. సో దీన్ని కంబైన్డ్గా ఉన్నటువంటి యూనిట్ని మనం ఒక తరగతి గదిలో ఒక పీరియడ్లో చెప్పగలిగేటువంటి సబ్ యూనిట్స్గా, మీనింగ్ఫుల్ పార్ట్స్గా బ్రేక్ చేసి సో వాటిని లెసన్స్ రూపంలో టీచ్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇది యూనిట్ ప్లాన్. సో దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ యూనిట్ ప్లాన్. లెట్ us see some definitions of unit plan. According to C.V. Good, unit may be described as an organization of various activities, experiences and types of learning around the central theme developed cooperatively by a group of pupils under teacher leadership. అంటే యూనిట్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఆర్గనైజేషన్ ఆఫ్ వేరియస్ యాక్టివిటీస్, అనేక కృత్యాల యొక్క సమాహారము. అది వ్యవస్థీకరించబడిన అనేక కృత్యాలు యూనిట్ కలిగి ఉంటుంది, అలాగే అనుభవాలు కలిగి ఉంటుంది, అలాగే అభ్యసన సంబంధించి వివిధ రకాలైన అభ్యసనలు ఆ యూనిట్ సంబంధించినటువంటి కీ కాన్సెప్ట్ చుట్టూ డెవలప్ చేయబడి ఉంటాయి. వాటిని విద్యార్థులు ఉపాధ్యాయుని యొక్క మార్గదర్శకత్వంలో వాటిని అవగాహన చేసుకోవడం జరుగుతుంది అని సివి గుడ్ యూనిట్ ని డిఫైన్ చేయటం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనం డెఫినేషన్స్ పరిశీలించినట్లయితే వీఆర్ డిఫైనింగ్ ఏ యూనిట్ బికాజ్ వీ నో వాట్ ఈస్ ఏ యూనిట్ ప్లాన్. ఓకే, వితౌట్ నోయింగ్ ఏ యూనిట్ వీ కెనాట్ prepare a unit plan, we cannot understand a unit plan. That's why we are discussing the definitions of unit. So according to H.C. Morrison, a unit consists of a comprehensive series of related and meaningful activities so developed as to achieve pupils' purpose, provide significant and educational experiences and result in appropriate behavior changes. అంటే మీనింగ్ఫుల్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులకు అనుభవాలు కల్పించడం ద్వారా, విద్యాపరమైనటువంటి అనుభవాలు కల్పించడం ద్వారా విద్యార్థుల్లో ప్రవర్తన మార్పుల్ని తీసుకురావచ్చేదే యూనిట్ గా చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద డెఫినేషన్ గివెన్ బై H.C. Morrison. So let us see some more general definitions. A unit consists of a comprehensive series of related and meaningful activities to achieve the purpose educational objectives by providing significant educational experiences that would result in appropriate behavioral changes in the learners. So ముందు హెచ్సి మారిసన్ చెప్పినటువంటి డెఫినేషన్ లాగానే ఇది కూడా విద్యార్థుల్లో ప్రవర్తన మార్పులు తీసుకురావటం కోసం సో మీనింగ్ఫుల్ యాక్టివిటీస్ని కలిగి ఉన్నటువంటి దాన్నే యూనిట్గా డిఫైన్ చేయడం జరుగుతుంది. ఈ యూనిట్ ఇన్ మ్యాథమెటిక్స్ కంప్రైజెస్ ఆఫ్ ఏ చంక్ ఆఫ్
interlinked competencies, concept or content which have some common basis of characteristics. అంటే డైరెక్ట్గా మనం దీన్ని డిఫైన్ చేయాలంటే యూనిట్ని ఒకే రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి అంశాలన్నిటినీ కలిపి మనం ఒక యూనిట్గా చెప్పవచ్చు. ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగిన, ఒకే రకమైనటువంటి స్వభావం కలిగిన అంశాలన్నిటినీ కలిపి మనం ఒక యూనిట్గా ట్రీట్ చేయొచ్చు. అకార్డింగ్ టు ప్రెస్టన్, large a block of related subject matters as can be overviewed by the learner. అంటే లార్జ్ బ్లాక్ ఆఫ్ రిలేటెడ్ సబ్జెక్ట్ అంటే ఒకే స్వభావం కలిగినటువంటి అంశాలన్నిటినీ కలిపి ఒక యూనిట్గా మనం చెప్పవచ్చు. అలాగే శాంఫర్డ్ అనే ఎడ్యుకేషనిస్ట్ యూనిట్ని ఎలా డిఫైన్ చేస్తున్నాడో చూడండి. యూనిట్ ఈజ్ అన్ అవుట్లైన్ of carefully selected subject matter which has been isolated because of its relationship to people's need and interest. So unit is an outline of carefully selected subject matter. అంటే జాగ్రత్తగా తీసుకోబడినటువంటి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ సంబంధించి ఓవరాల్ అవుట్లైన్ని మనం యూనిట్గా ఈ శాంఫర్డ్ డిఫైన్ చేయడం జరుగుతుంది. అలాగే వెస్లీ అనేటువంటి ఎడ్యుకేషనిస్ట్ యూనిట్ని ఎలా డిఫైన్ చేస్తున్నారో చూడండి. ద యూనిట్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డిజైన్ టు ఎఫెక్ట్ సిగ్నిఫికెంట్ అవుట్కమ్ ఫర్ ది లెర్నర్. అంటే విద్యార్థుల్లో గుర్తించదగినటువంటి మార్పు తీసుకురావటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి భావనలు, అనుభవాలు వీటన్నిటిని కలిపి ఒక యూనిట్గా చెప్పవచ్చని వెస్లీ డిఫైన్ చేయడం జరిగింది. ఇది బాగా యూనిట్ యొక్క అవగాహన అనేది కలుగుతుంది. సో ఇక్కడ మనం వై వీఆర్ డిస్కసింగ్ ది డెఫినేషన్స్ ఆఫ్ యూనిట్. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది యూనిట్ ప్లాన్ కాన్సెప్ట్, యూనిట్ ప్లాన్ అంటే యూనిట్ పథకం అనే దాన్ని అవగాహన చేసుకోవడానికి యూనిట్ అంటే ఏంటో తెలిస్తే యూనిట్ పథకం తెలుస్తుంది. యూనిట్ పథకం అంటే ఒక యూనిట్ని బోధించడం కోసం ఉపాధ్యాయుడు రూపొందించుకునేటువంటి కార్యాచరణనే మనం యూనిట్ పథకము అంటాము. ఒక యూనిట్ బోధించడం కోసం ఈ సందర్భంలో యూనిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఈ డెఫినేషన్స్ అన్నిటినీ ఆధారంగా చేసుకొని యూనిట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఒకే రకమైన స్వభావం కలిగినటువంటి లేదా ఒకే లక్షణాలు కలిగినటువంటి పాఠ్యాంశాలన్నిటినీ ఒక చోట చేర్చడం ద్వారా ఏర్పడేటువంటి దాన్ని మొత్తాన్ని మనం ఒక యూనిట్గా చెప్పవచ్చు. ఆ యూనిట్లో ఏమేమి ఉంటాయి అంటే ఆ ఒకే రకమైన స్వభావం కలిగిన లక్షణాలు కలిగిన అంశాలు, వాటికి విద్యార్థి అవగాహన చేయడానికి కావాల్సినటువంటి కృత్యాలు, వీటన్నిటికీ సంబంధించినటువంటి సమాచారం యూనిట్లో ఉంటుంది. అటువంటి యూనిట్ని బోధన చేయటం కోసం ఉపాధ్యాయుడు రూపొందించుకునేటువంటి తయారు చేసుకునేటువంటి పథకాన్ని యూనిట్ పథకం అని చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ యూనిట్ అండ్ యూనిట్ ప్లాన్. సో కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇయర్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఇయర్ ప్లాన్లో ఏమి అంశాలు ఉంటాయి అంటే టోటల్గా ఆ విద్యా సంవత్సరంలో చేయవలసిన అన్ని కృత్యాలకు సంబంధించినటువంటి సమాచారం ఇయర్ ప్లాన్లో ఉంటుంది. ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఒక సబ్జెక్ట్లో భాగంగా, ఏ యూనిట్ ఏ మంత్లో టీచ్ చేయాలి, ఏ యూనిట్ టీచ్ చేయడానికి ఎన్ని పీరియడ్లు కేటాయించుకోవాలి, ఏ యూనిట్ టీచ్ చేయడానికి ఎటువంటి మెటీరియల్స్ కానివ్వండి, మెథడ్స్ కానీ యూజ్ చేయాలి, వాటిని సాధించవలసిన ఆ యూనిట్స్ ద్వారా సాధించవలసినటువంటి లక్ష్యాలు ఏంటి బ్రీఫ్గా. ఓకే, ఆ తర్వాత ఆ యూనిట్లో భాగంగా చేయవలసినటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, అలాగే ఫీల్డ్ వర్క్లు ఏమైనా ఉన్నాయా, ప్రాజెక్ట్ వర్క్లు ఏమైనా ఉన్నాయా, అలాగే ఎక్స్కర్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఓకే, అలాగే ఫెయిర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, అలాగే ఆ ఇయర్లో చేయవలసినటువంటి ఈ సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా. సో వీటన్నిటికి సంబంధించిన సమాచారం ఉపాధ్యాయుని దగ్గర ఇయర్ ప్లాన్ రూపంలో ఉంటుంది. ఆ విధంగా ఉపాధ్యాయుడు ఇయర్ ప్లాన్ తయారు చేసుకోవాలి. అయిపోయిన వెంటనే యూనిట్ ప్లాన్ తయారు చేసుకోవాలి. 1 by 1 ప్రతి యూనిట్కి బోధన ప్రారంభించబోయే ముందే, ఎలాగైతే ఈ ఇయర్ ప్లాన్ని విద్యా సంవత్సరం ప్రారంభించబోయే ముందు తయారు చేసి రెడీగా ఉంచుకుంటాము, అదేవిధంగా ఆ యూనిట్ బోధించడానికి ముందు
ఈ యూనిట్ ప్లాన్ రెడీ చేసి దగ్గర అనేది ప్రతి ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంచుకోవాలి. సో యూనిట్ ప్లాన్ అంటే ఆ యూనిట్ని ఏ విధంగా బోధించాలి, ఎంత సమయంలో బోధించాలి, ఎన్ని పీరియడ్స్లో బోధించాలి, ఎటువంటి బోధనా పద్ధతులను ఉపయోగించి బోధించాలి, ఎటువంటి బోధనాభ్యసన పరికరాలను ఉపయోగించి బోధించాలి, ఎటువంటి బోధనాభ్యసన కృత్యాలు విద్యార్థికి అందచేయాలి, వీటన్నిటికి సంబంధించిన సమాచారం ఈ యూనిట్ ప్లాన్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఉపాధ్యాయుడు యూనిట్ని ప్రారంభించబోయే ముందే ఏ యూనిట్కి ఆ యూనిట్ ప్రారంభించబోయే ముందు యూనిట్ ప్లాన్ని సిద్ధం చేసుకొని దాని ఆధారంగా యూనిట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. అంటే ఈ విధంగా యూనిట్ ప్లాన్ ద్వారా యూనిట్స్ అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఇయర్ ప్లాన్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా పూర్తి చేసినట్లయితే ఆ అకాడమిక్ ఇయర్ని ఆ సబ్జెక్ట్ పరంగా కంప్లీట్ చేసినట్టు చెప్పుకోవచ్చు. సో వైల్ ప్రిపేరింగ్ యూనిట్ ప్లాన్ ద టీచర్ హ్యాస్ టు కీప్ ఇన్ మైండ్ ది ఫాలోయింగ్ పాయింట్స్. అంటే ఎలాగైతే మనం ఇయర్ ప్లాన్ సందర్భంలో ఉపాధ్యాయుడు ఇయర్ ప్లాన్ తయారు చేసేటప్పుడు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని ఇయర్ ప్లాన్ తయారు చేయాలని చెప్పుకున్నామో, అదేవిధంగా యూనిట్ ప్లాన్ తయారు చేసేటప్పుడు కూడా, యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు లేదా యూనిట్ ప్రణాళికను తయారు చేసేటప్పుడు కూడా ఉపాధ్యాయుడు కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని దాని ఆధారంగా యూనిట్ ప్లాన్ని తయారు చేయాలి. అవేంటంటే ది ఆబ్జెక్టివ్స్ టు బి అచీవ్డ్ త్రూ ది టీచింగ్ ఆఫ్ ది యూనిట్. అంటే ఆ యూనిట్ బోధించడం ద్వారా విద్యార్థిలో ఎటువంటి లక్ష్యాలు సాధించాలనుకుంటున్నాము అనేది దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకోవాలి చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్? మా ప్రశ్న అర్థమైందా? యూనిట్ ప్లాన్ తయారు చేసుకునే సందర్భంలో ఉపాధ్యాయుడు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆబ్జెక్టివ్స్. ఆ యూనిట్ ద్వారా ఏం ఆబ్జెక్టివ్స్ని సాధించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? పాఠ్యాంశం పూర్తయ్యే సమయానికి పిల్లవాడు మనం నెరవేర్చాల్సిన విషయాలన్నిటిని పిల్లవాడు నేర్చుకోగలిగి ఉండాలి సార్. ఆ నేర్చుకునేటట్టే మనం బోధించాలి. ఓకే, అంటే ఆబ్జెక్టివ్స్ తెలిస్తే మనం అక్కడ లక్ష్యాల గురించి డిస్కస్ చేసుకునే సందర్భంలో చెప్పుకున్నాం లక్ష్యాల వలన కలిగే ప్రయోజనాలు అని. లక్ష్యాలు తెలిస్తే ముందుగా ఒక భావం చెప్పేటప్పుడు లేదా ఒక పాఠం చెప్పేటప్పుడు దాని యొక్క లక్ష్యాలు ఏంటి, ఏ లక్ష్యాలు సాధించాలని మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఆ లక్ష్యాలు సాధించడం కోసం మనం చేయవలసినటువంటి ప్రణాళిక అందరినీ సిద్ధం చేసుకోవచ్చు. టీచింగ్ లెర్నింగ్ మెథడ్ కానివ్వండి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానివ్వండి, ఓకే, ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్ కానివ్వండి, టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ కానివ్వండి, వీటన్నిటిని మనం ముందే సిద్ధం చేసుకోవచ్చు. ఎప్పుడు లక్ష్యాలు మనకి తెలిస్తే. లక్ష్యాలు తెలియకుండా వీటన్నిటిని మనం సిద్ధం చేసుకోలేవు. సో కాబట్టి ముందుగా చేయవలసింది ఏంటంటే యూనిట్ ప్లాన్ తయారు చేసే సందర్భంలో ఆ యూనిట్ ద్వారా సాధించవలసినటువంటి లక్ష్యాలు ఏంటో ముందుగానే నిర్దేశించుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి. షుడ్ రీడ్ ది కంటెంట్ ఆఫ్ ది యూనిట్ థరోలీ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. యూనిట్ ప్లాన్ కానీ తర్వాత మనం చెప్పబోయే లెసన్ ప్లాన్ కానీ తయారు చేసుకునే సందర్భంలో కంటెంట్ని తరువుగా చదవాలి. మనం ఎక్కడైనా ఇయర్ ప్లాన్లో చెప్పుకున్నామా ఈ పాయింట్? మీరు ఎవరైనా సరే ఇయర్ ప్లాన్ పర్ఫెక్ట్గా మొత్తం చదివి ఉంటే తెలుస్తుంది. షుడ్ రీడ్ ద కంటెంట్ ఆఫ్ ది యూనిట్ తరువులీ. ఇయర్ ప్లాన్ తయారు చేసుకునేటప్పుడు ప్రతి యూనిట్లో కంటెంట్ మొత్తం చదవాల్సిన అవసరం ఉందా? మనం బ్రీఫ్ ఐడియా ఉంటే చాలు. కానీ యూనిట్ ప్లాన్ కానీ లెసన్ ప్లాన్ వెరీ పర్టికులర్గా చదివే సందర్భంలో, తయారు చేసే సందర్భంలో కంటెంట్ చదవాలి. కంటెంట్ చదివితేనే దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి, అవి ఎలా టీచ్ చేయాలి, ఏ మెథడ్ని ఉపయోగించి టీచ్ చేయాలి, ఆ పాయింట్ టీచ్ చేయడం కోసం స్టూడెంట్ మైండ్లో ఆ పాయింట్ని ఇన్కార్పొరేట్ చేయడం కోసం ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అవసరం అవుతుంది, ఎటువంటి యాక్టివిటీ అవసరం అవుతుంది, వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం ఉపాధ్యాయుడు తెలుసుకోగలడు. కాబట్టి తరువుగా ఆ యూనిట్ మొత్తాన్ని చదవాలి. అదే లెసన్ ప్లాన్ అయితే ఏ లెసన్ చెప్తున్నామో ఆ లెసన్ మాత్రం తప్పనిసరిగా చదవాలి. ఇది యూనిట్ ప్లాన్ కాబట్టి యూనిట్ మొత్తాన్ని ఫస్ట్ లైన్ టు ఫస్ట్ లెటర్ టు లాస్ట్ లెటర్ వరకు కూడా మొత్తం తరువుగా చదివితే యూనిట్ పైన ఉన్నటువంటి పూర్తి అవగాహన ఉపాధ్యాయునికి వస్తుంది. దాన్ని బట్టి యూనిట్ ప్లాన్ అనేది ఈజీగా డివైడ్ చేసుకోవచ్చు. అంటే యూనిట్ ప్లాన్ రాసుకునేటప్పుడు ఏం చేయాలి? యూనిట్లో సబ్ యూనిట్స్ డివైడ్ చేసుకోవాలి. యూనిట్ నుంచి సబ్ యూనిట్స్ డివైడ్ చేసుకోవాలి. సబ్ యూనిట్స్ డివైడ్ చేసుకునే దానికి ఒక్కో సబ్ యూనిట్కి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి, టోటల్గా ఆ యూనిట్ టీచ్ చేయడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి, అవన్నీ కూడా మనం
యూనిట్ ప్లాన్లో రాసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే యూనిట్ మనం తరువుగా చదవగలుగుతామో, చదివినప్పుడు ఏ కాన్సెప్ట్ టీచ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఏ కాన్సెప్ట్ని ఏ యాక్టివిటీస్ ద్వారా మనం విద్యార్థుల్లో అవగాహన కల్పించవచ్చు, దానికి ఎంత సమయం పడుతుంది, దీన్ని బట్టి టోటల్గా ఆ కాన్సెప్ట్ టీచ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఆ సబ్ యూనిట్ టీచ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఓవరాల్గా ఆ యూనిట్ టీచ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలా చదవటం వల్ల కలిగే ఇంకొక ప్రయోజనం కూడా ఇక్కడ నెక్స్ట్ పాయింట్లో ఇచ్చాను చూడండి. డివైడింగ్ ద యూనిట్ ఇంటూ మీనింగ్ఫుల్ సబ్ యూనిట్స్. అంటే ఆ యూనిట్ మొత్తాన్ని ముందుగా మీనింగ్ఫుల్ సబ్ యూనిట్స్గా డివైడ్ చేసుకోవాలి. అది ఎలా సాధ్యపడుతుంది? కంటెంట్ మొత్తాన్ని తరువుగా చదివితేనే ఆ మీనింగ్ఫుల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవటం అనేది ఉపాధ్యాయునికి సాధ్యపడుతుంది. సో ఎనీ హౌ డివైడింగ్ ద యూనిట్ ఇంటూ మీనింగ్ఫుల్ సబ్ యూనిట్స్, అలాటింగ్ సూటబుల్ పీరియడ్స్ టు టీచ్ సబ్ యూనిట్ ఫ్రమ్ ది పీరియడ్స్ అలాటెడ్ ఫర్ ది యూనిట్. సో ఓవరాల్గా యూనిట్ చేయడానికి ఎన్ని పీరియడ్లు కేటాయించారు, దాన్ని బట్టి దాంట్లోంచి ఒక సబ్ యూనిట్ టీచ్ చేయడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి అనేది దృష్టిలో ఉంచుకొని యూనిట్ ప్లాన్ని తయారు చేసుకోవాలి. సో ఈ అన్నిటికీ అవగాహన ఉపాధ్యాయునికి దేని ద్వారా వస్తుందంటే కంటెంట్ని చదవటం ద్వారా మాత్రమే వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెలెక్టింగ్ సూటబుల్ టీచింగ్ మెథడ్ అండ్ సూటబుల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఫర్ టీచింగ్ ఆఫ్ ది యూనిట్. ఆ యూనిట్ మొత్తాన్ని టీచ్ చేయడానికి కావాల్సినటువంటి మెథడ్స్ కానీ అలాగే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ తయారు చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా కంటెంట్ చదవటం ద్వారానే సాధ్యపడుతుంది. సో కాబట్టి ఇంకా యూనిట్ ప్లాన్ తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే సెలెక్టింగ్ సూటబుల్ టీచింగ్ మెథడ్, ఏ పద్ధతిని ఉపయోగించి టీచ్ చేయవచ్చు, అలాగే సూటబుల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఎటువంటి బోధనా అభ్యసన పరికరాలను ఉపయోగించి ఆ యూనిట్ టీచ్ చేయొచ్చు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ అంశాలను కూడా తయారు చేసుకోవాలి. సెలెక్టింగ్ అప్రాప్రియేట్ మెథడ్స్ అండ్ టూల్స్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ద యూనిట్. సో అన్నీ అయిపోయిన తర్వాత, యూనిట్ బోధించడం పూర్తయిన తర్వాత ఆ యూనిట్ ద్వారా సాధించవలసిన లక్ష్యాలు సాధించబడినయా లేదా తెలుసుకోవడానికి మనం మూల్యాంకనం చేస్తాం. కాబట్టి ఆ మూల్యాంకనం చేయటం కోసం, టెస్ట్ చేయటం కోసం, వెదర్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్ ఆర్ నాట్, సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు టెస్ట్. సో దానికోసం ఎటువంటి మెథడ్స్ ఉపయోగిస్తాము, ఎవాల్యుయేషన్ మెథడ్స్, అలాగే వాటిలో భాగంగా ఎటువంటి ఎవాల్యుయేషన్ టూల్స్ ఉపయోగిస్తాము అనేది కూడా మనం ముందుగా దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలన్నిటినీ, ఈ 6 అంశాలని దృష్టిలో పెట్టుకొని మనం ఏం తయారు చేసుకోవాలి, యూనిట్ ప్లాన్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది యూనిట్ ప్లానింగ్. యూనిట్ ప్లాన్ యొక్క ప్రయోజనం ఏంటి, ప్రాముఖ్యత, ఎందుకు యూనిట్ ప్లాన్ తయారు చేసుకోవాలి చూసినట్లయితే, ఇట్ హెల్ప్స్ టీచర్స్ టు హ్యావ్ ఏ హోలిస్టిక్ వ్యూ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ విచ్ మే హెల్ప్ ఇన్ ఆర్గనైజింగ్ టైమ్ అండ్ రిసోర్సెస్ అవైలబుల్ అట్ హిజ్ డిస్పోజల్. అంటే యూనిట్ ప్లాన్ తయారు చేసుకోవటం వల్ల, ఎందుకు యూనిట్ ప్లాన్ తయారు చేసుకోవాలి, తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏంటంటే, యూనిట్ ప్లాన్ ఉపాధ్యాయునికి ఎలా ఉపయోగపడుతుందంటే హోలిస్టిక్ వ్యూ, ఒక సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన అనేది ఉపాధ్యాయునికి కలుగుతుంది యూనిట్ ప్లాన్ ద్వారా. అంటే ఎలాగ టైంని మేనేజ్ చేసుకోవాలి, ఎలాగా రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవాలి, వాటిని మన డ్యూటీస్ని ఎలా డిశ్చార్జ్ చేయాలి, వీటన్నిటిపైన అవగాహన యూనిట్ ప్లాన్ ద్వారా కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా యూనిట్ ప్లాన్ని ఉపాధ్యాయుడు యూనిట్ టీచ్ చేయబోయే ముందు తయారు చేసుకోవాలి. ఇట్ హెల్ప్స్ ఇన్ డిజైనింగ్ ఏ సిస్టమేటిక్, సీక్వెన్షియల్ అండ్ గ్రేడెడ్ అరేంజ్మెంట్ ఆఫ్ కోర్స్ కంటెంట్ which may give insight to develop teaching activities in the best possible manner. It helps in designing a systematic, sequential and graded arrangement of course content. అంటే ఆ యూనిట్లోని అంశాలన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో, ఒక వరుస క్రమములో అరేంజ్ చేసుకునే అవకాశం అనేది యూనిట్ ప్లాన్ ద్వారా ఉపాధ్యాయునికి కలుగుతుంది. సో దాని ద్వారా ఇంటర్న్ టీచర్ మే డెవలప్ ఇన్సైట్ ఇన్ టీచింగ్ యాక్టివిటీస్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. సో ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో దాంట్లో ఆ యూనిట్లో ఉండేటువంటి అంశాలన్నింటినీ అమర్చుకోవటం ద్వారా, సో వాటిని టీచ్ చేయటం కోసం ఏ యాక్టివిటీస్ని ఉపయోగించాలి అనేది ఉపాధ్యాయుడు
అవగాహన చేసుకోవటం కోసం, సమర్థవంతంగా యాక్టివిటీస్ని రూపొందించుకోవటం కోసం యూనిట్ ప్లాన్ అనేది తప్పనిసరిగా ఉపాధ్యాయుడు ముందుగానే రూపొందించుకోవాలి. ఇట్ హెల్ప్స్ ఇన్ గివింగ్ ఏ బ్యాలెన్స్డ్ ఎంఫసిస్ టు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కోర్స్ కంటెంట్, ఇన్స్ట్రక్షన్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ కాంపిటెన్సీ అండర్ రెఫరెన్స్. సో వీటిని అంటే సమర్థవంతంగా బ్యాలెన్సింగ్గా అన్ని యూనిట్లో ఉండేటువంటి అన్ని అంశాలని బ్యాలెన్సింగ్గా వెయిటేజ్ ఇస్తూ అవి పూర్తి చేయడానికి ఆ ఇన్స్ట్రక్షన్ అనేది గణితానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అనేది పూర్తి చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాలు ఉపాధ్యాయునికి ఈ యూనిట్ ప్లాన్ ద్వారా కలుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు కొరిలేట్ టెక్స్చువల్ కంటెంట్ విత్ ది కాంపిటెన్సీస్ టు బి డెల్ట్ విత్ ఇన్ ది క్లాస్. అంటే తరగతి గదిలో ఎటువంటి సామర్థ్యాలు ప్రదర్శించాలి, ఈ ఆ యూనిట్లో ఉండేటువంటి అంశాలకు అనుగుణంగా ఎటువంటి సామర్థ్యాలు తరగతి గదిలో ప్రదర్శించాలి, ఎటువంటి విషయాల్ని ఉపాధ్యాయుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాల పట్ల ఉపాధ్యాయునికి ముందుగానే యూనిట్ ప్లాన్ అనేది అవగాహన కల్పిస్తుంది. ఓకే, ఇట్ మే హెల్ప్ థింకింగ్ అబౌట్ ఆల్టర్నేటివ్ అప్రోచెస్ టు టీచింగ్ లెర్నింగ్ అండ్ అడాప్ట్ టు ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే విద్యార్థుల యొక్క వ్యక్తిగత సామర్థ్యాలు ఉంటే వాటిని గుర్తించి వాటికి తగినట్లుగా ఆల్టర్నేటివ్ అప్రోచెస్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో సెలెక్ట్ చేసుకోవడానికి కోసం, వాటిని ఉపయోగించడం కోసం కూడా యూనిట్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ మే హెల్ప్ యూనిట్ వైజ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఇన్ ఆర్గనైజింగ్ రెమిడియల్ టీచింగ్ అండ్ అండర్టేకింగ్ enrichment measures as per requirements. It may help unit wise evaluation of children. So unit wise గా ఒక యూనిట్ వారీగా విద్యార్థులు మూల్యాంకనం చేయడం కోసం, అవసరమైన సందర్భంలో మూల్యాంకనం చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ను ఆధారంగా చేసుకొని అవసరమైతే రెమిడియల్ టీచింగ్ చేయడం కోసం, అలాగే వాళ్ళని అభివృద్ధి చేయడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టడం కోసం యూనిట్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ ఉపయోగాలను ఆధారంగా చేసుకొని ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ప్రతి ఉపాధ్యాయుడు యూనిట్ ప్లాన్ని తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిట్ ప్లానింగ్. ఓకే, సో ఇప్పుడు వరకు మనం యూనిట్ అంటే డెఫినేషన్స్, అలాగే యూనిట్ ప్లాన్ తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు, అలాగే యూనిట్ ప్లాన్ తయారీ యొక్క ప్రాముఖ్యత, అవసరం ఏంటి అనే విషయాల్ని తెలుసుకున్నాం. ఓకే, లెట్ us conclude this session now itself. Let us continue in the next class remaining concepts. Okay, so before concluding, do you have any difficulty in understanding the definition of unit plan, or the need and importance, or the factors to be recognized while preparing a unit? వీటిలో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా? అందరికి అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్. అర్థమైంది సార్. తప్పనిసరిగా యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్ ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మైక్రో టీచింగ్ ఒక క్వశ్చన్ ఉంటుంది. మైక్రో టీచింగ్తో పాటు ఈ యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. రేర్ టైమ్స్లో ఇయర్ ప్లాన్ అడుగుతున్నాడు. యూనిట్ ప్లాన్ కానీ లెసన్ ప్లాన్ కానీ తప్పనిసరిగా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవైపు ఏలోనేమో మైక్రో టీచింగ్ సంబంధించి ఉంటుంది, బిలోనేమో తప్పనిసరిగా ఈ యూనిట్ ప్లాన్ కానీ లెసన్ ప్లాన్ కానీ ఉంటుంది. సో కాబట్టి మీరు తరువుగా మరలా ఒకసారి మీ దగ్గర ఉన్న మెటీరియల్ కానివ్వండి, ఈ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత మరలా వినటం కానీ అలాంటి కార్యక్రమాల ద్వారా ఈ నాలెడ్జ్ని మీరు స్ట్రెంథన్ చేసుకోండి. ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ. రేపు ఈ 3 యాక్టివిటీస్ చెప్పాను కదా, 3 యాక్టివిటీస్ మళ్ళీ ఒకసారి మీరు మీ దగ్గర మీకు ఇంటికి వెళ్ళేటప్పుడు నోట్స్ ఇచ్చాం, సైడ్ హెడ్డింగ్స్ అవన్నీ కూడా ఇచ్చాం. అవన్నీ ఒకసారి తరువుగా వెరిఫై చేసి ఏదైనా సరే డిఫికల్ట్ ఉన్నా, కాంట్రడిక్టరీ ఉన్నా, డౌట్ ఉన్నా కూడా నన్ను వాట్సాప్ గ్రూప్ ద్వారా, అదర్వైజ్ యు మే కాంటాక్ట్ మీ ఆన్ ఫోన్ ఆల్సో అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. సో మీరు వాటిని 3 కూడా త్వరగా వీలైన త్వరలో కంప్లీట్ చేయాలి. ఓకేమ్మా, రైట్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చాట్ బాక్స్లో మీ నేమ్ టైప్ చేయవలసి ఉంటే మీ నేమ్ టైప్ చేస్తే
నేను రికార్డింగ్ స్టాప్ చేయడం జరుగుతుంది. అందరు టైప్ చేశారు కదమ్మా? ఎస్ సార్. ఓకే ఓకే. ఓన్లీ 12 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు ఈరోజు అవుట్ ఆఫ్ 16. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.